శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకుంటున్నాం. సత్సంగంలో భాగంగా ముందుగా గీతమును ప్రార్థన చేసుకున్నాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. భుక్తి బుద్ధియుక్తో జిహాతిహ ఉభే సుకృతి దుష్కృతే తస్మాజ్యోగాయ యుజ్యస్వ. యోగ కర్మ సుకౌశలం. సుకౌశలం అంటే కుశలతగా ఉండటం. సుకౌశలం అంటే మరీ చాలా కౌశల్యం అంటే ఎంతో నేర్పుగా ఉండటం అన్నమాట. ఏమిటది నేర్పుగా ఉండటం అంటే? కర్మల యందు కుశలతతో మెలగటం, అది కౌశల్యం అంటే. ఏమిటి? సమత్వ బుద్ధి కలిగి ఉండటం. కర్మ చేయటం మన కర్తవ్యం. మానవుడిగా పుట్టాము. పుట్టినప్పటి నుంచే ఏదో కర్మ చేస్తూ ఉండాలి. పుట్టంగానే ఏడుస్తాం, అది కూడా ఒక కర్మే కదా, అవునా? ఆ తర్వాత గోల్ చేస్తాం, అది కూడా ఒక కర్మే. పెరిగిన తర్వాత చదువుకుంటాం, అది కూడా ఒక కర్మే. చదువుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, అది కూడా ఒక కర్మే. ఇవన్నీ కూడా జీవితాంతం. అందుకోసం మన వాళ్ళు షోడశ కర్మలు అన్నారు. ఒక్కొక్క కర్మ చెవులోపనయం దగ్గర నుంచి, చెవులు కుట్టం దగ్గర నుంచి అంత్యక్రియ దాకా అన్నీ 16 కర్మలు. కర్మ చేయడం మానవుడి కర్తవ్యం. అయితే ఆ కర్మల యందు కుశలతతో మొదలడమే కర్మయోగం అంటే. అది యోగం. కుశలత్వంతో మెలగడం అంటే ఏంటి? కర్మ చేస్తాము, ఫలితం ఏదొచ్చినా సరే సమంగా భావించడం అన్నమాట. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగ పరాయణులు కర్మజన్య ఫలములందు ఆసక్తిని మాని జన్మబంధముల నుండి విడివడ్డవారై ఉపద్రవరహితమైన మోక్ష పదవిని పొందుతారు. అది సారం, భగవద్గీత సారం. ఏమిటి? ఈ సమత్వ బుద్ధితో కర్మయోగం చేస్తే మనకు కోరిక అనేది ఉండదు. అది కావాలి, ఇది కావాలని ఏదైనా సరే అది భగవంతుడు దయ, ఆయన ఏది ఇస్తే అది చాలు అనే భావన కలుగుతుంది కదా. అది ఆ భావనే జన్మ బంధాల నుండి మళ్ళీ జన్మ పొందడం అనే బంధం, అది దాని నుండి వేరు చేసి మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం అంటే అమృతమే. మృతం లేని చోటే మోక్షం కదా. ఎక్కడ ఉంటుంది అది? ఆ పరమాత్మలో ఐక్యమైనప్పుడే మోక్షం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావకుండా, మళ్ళీ చావడం, అటువంటి పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉండటం అన్నమాట. రేపు మరికొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి గురువాజభాం. మహాపాపాది పాపాన్ని గీతార్జన గురు. గీతాయ పుస్తకం ఎత్ర గీతా విచారస్య పఠనం.